హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. రాగి సంకటి ఇది తెలియని వాళ్ళు రాని వాళ్ళు చాలా రేర్గా ఉంటారేమో మేబీ. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. వాటి గురించి ఈ రోజు మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు. మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, రాగి సంకటి చేసుకోవడము ఈజీయే, కానీ దాన్ని హెల్త్ బెనిఫిట్స్ చాలా మందికి తెలియదు. రాయలసీమలో చాలా స్పెషల్గా వండుకుంటూ ఇష్టంగా తింటూ ఉంటారు, కానీ అది ఒక ఆనవాయితీ సాంప్రదాయంగా కూడా భావిస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఏంటి, ఏపీలో ఎలా తీసుకోవాలి, అలాగే అందరికి ఉపయోగపడేలాగా హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయి? యాక్చువల్గా రాగి సంగటి అనేది చేసుకోవడం చాలా ఈజీ, కాకపోతే మనకి ఆంధ్ర సైడ్ వాళ్ళకి దాని గురించి తెలియదు. మనకి ఎంతసేపు వైట్ రైస్ తోటి రకరకాలవన్నీ చేసుకోవడం, టేస్టీగా చేసుకోవడం ఇవే బాగా తెలుసు. అటు కడప అటు సైడ్ కానీ లేదా తెలంగాణ వాళ్ళకి రాగి అనేది మెయిన్ ఫుడ్. రాగులు కానీ జొన్నలు కానీ మెయిన్ ఫుడ్. రాగి సంగటి వాళ్ళు చాలా ఇష్టంగా చేసుకుంటారు, చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో అందుచేత దాని గురించి అందరికీ తెలియాలి అని చెప్పేసి, ఎందుకంటే మనం చాలా కాలం మిస్ అయిపోయాం. అవును, మన ఆంధ్ర సైడ్ వాళ్ళని చాలా. తెలంగాణ సైడ్ అయితే ఒక ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా ఇవి ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు కదా, సంగటి చేసి అందులోకి ఏదైనా స్పెషల్ నాటుకోడి అనేది స్పెషల్గా చేస్తారు. అది అవకాశం లేని వాళ్ళు, వెజ్ తినేవాళ్ళు వంకాయ ఉంటుంది కదా, గుత్తి వంకాయ కూర చేస్తారు. ఓకే. సో మనకి హైదరాబాద్లో అయితే స్పెషల్గా రాయలసీమ రుచులు అని చెప్పేసి కొన్ని హోటల్స్ ఉన్నాయి, అందులో ఇది పెద్ద మెనూ అనమాట. సో రాగి సంగటి వంకాయ కూర లేదా రాగి సంగటి నాటుకోడి కూర, అది స్పెషల్. వెజ్ నాన్ వెజ్ ఎలా కావాలంటే అలా. అంటే అందరూ ఇప్పుడు వెజ్ లోకి వచ్చేస్తున్నారు, ఎక్కువ నాన్ వెజ్ తగ్గించేస్తారు కదా, అందుకని ఇప్పుడు వెజ్ లోనే టేస్టీగా చేసుకోవడం ఎలా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇదేంటంటే మెయిన్ గా అందరికీ కూడా చాలా హెల్త్ కి చాలా మంచిది. కొంచెం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉన్న వాళ్ళు కానీ, అంటే ఇండైజెషన్ అంటే అరుగుదల తక్కువ ఉన్న వాళ్ళు, అరుచి నాలుక రుచి తెలియని వాళ్ళకి తినకుండా ఉండడం మంచిది. ఎందుకంటే రాగులు కొంచెం తొందరగా అరుగు, అందులో రాగి సంకటి అనేది కొంచెం హెవీ ఫుడ్ గా మనం తీసుకోవాలి. సో ఇదేంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 1 వరకు వెయిట్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ కూడా మానేసి 12 అరౌండ్ తినేసేస్తే ఇంకా ఈవినింగ్ వరకు కూడా పెద్ద ఆకలి లేకుండా ఉంటుంది. అందుకని జనరల్ ఏంటంటే వర్క్కి వెళ్ళిపోయేవాళ్ళు, పనులకి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పొద్దున్నే తినేసేసి వెళ్ళిపోతారు. ఇంకా సాయంత్రం వరకు వాళ్ళకి తినాలనే ఆలోచన లేకుండా. రాగి జావా త్వరగానే డైజెస్ట్ అవుతుంది. రాగి జావే త్వరగా, అంటే చిన్నది కొంచెం పౌడర్ వేస్తాము, లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇదేంటంటే సాలిడ్ ముద్ద కదా, అందుకే దీని పేరు రాగి ముద్ద అని కూడా అంటారు. అటు సైడ్ వాళ్ళు రాగి ముద్ద, రాగి సంకటి ఇలా పిలుస్తూ ఉంటారు. సో ఇదేంటంటే మెయిన్ గా అన్ని రకాల డిసీజెస్ వాళ్ళకి, ఒబెసిటీకి బెస్ట్ బ్రహ్మాండమైనటువంటి రెసిపీ. అంటే బరువు రోజులో ఒక్కసారి తింటే సరిపోతుంది. అలాగే డయాబెటీస్ పేషెంట్స్ కి చాలా మంచిది. ఇంకా అదర్ హెల్త్ మెటబాలిక్ డిజార్డర్స్ ఏమన్నా, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. సో ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మంచిది, కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వాళ్ళకి మాత్రం వాడకూడదు. అది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఇది తింటే ఇంకా బాగా ఇరిటేట్ అయిపోయి చాలా అప్సెట్ అయిపోతుంది, స్టమక్ అంతా అప్సెట్ అయిపోతుంది, డయేరియా, సివియర్ డయేరియా పట్టేసుకుంటుంది. అలాగే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని మోషన్స్ అవుతాయి, వాళ్ళకి కూడా ఇది అడ్వైజబుల్ కాదు. సో ఇది కొంచెం వేడి చేసే గుణం ఉన్నది కూడా అవ్వచ్చు, అందుచేత అది ఎక్కువగా వేడి సమ్మర్లో ఎక్కువ ప్రిఫరబుల్ కాదు. ఒకవేళ తీసుకుంటే మజ్జిగ వేసుకుని తీసుకోవచ్చు. అంటే ఇది ఎప్పుడైనా ఒకసారి తీసుకున్నా కూడా ప్రాబ్లం క్రియేట్ అవుతుందా మేడం? అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కొంచెం అవాయిడ్ చేయడమే మంచిది. సేఫ్ జోన్ ఉన్న వాళ్ళు, డయేరియా ఇలాంటి డైజెస్టివ్ ట్రాక్ట్ ట్రబుల్స్ ఏమన్నా సరే అవాయిడ్ చేయడం బెటర్. వెయిట్ ఉన్న వాళ్ళకి బెస్ట్ రెసిపీ. అలాగే డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిది, ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది. అలాగే బోన్స్ స్ట్రెంథెన్ చేసుకోవడానికి కూడా, అంటే ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్, మోకాళ్ళ అరుగుదల, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, అసలు విమెన్కి అయితే మెనోపాజ్ పీరియడ్లో ఇది బెస్ట్ రెసిపీ కింద మనం తీసుకోవచ్చు. అలాగే హెయిర్ కూడా చాలా మంచిది, ఇందులో కాల్షియం బాగుంటుంది, మినరల్స్ అన్ని బాగుంటాయి, హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అసలు రాగులో ఎర్రగా ఉంటాయి కదా, అందులో హెమాటినిక్ గుణాలు ఎక్కువ ఉంటాయి అనమాట. అందుచేత అది అలా కూడా ఉపయోగపడుతుంది. హెయిర్ ఫాల్ కూడా బాగా చేస్తుంది. హెయిర్ కూడా హెల్దీగా స్ట్రాంగ్ గా తయారవడానికి కూడా బాగా పనికి వస్తుంది. స్కిన్ కూడా మంచి షైనింగ్ రావడానికి కూడా బాగా పనికి వస్తుంది. స్కిన్, హెయిర్, వెయిట్ లాస్, డయాబెటీస్ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మేడం. హైపోథైరాయిడిజం వీళ్ళందరికీ డెఫినెట్ గా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇదేంటంటే మనకి అవకాశం ఉంటే రోజు విడిచి రోజు తీసుకోవచ్చు మన ఆంధ్ర సైడ్ వాళ్ళు, లేదంటే కనీసం వీక్లీ వన్స్ అయినా డయాబెటీస్ వాళ్ళైతే వాళ్ళ ఫుడ్ లో యాడ్ చేసుకుంటే డెఫినెట్ గా చాలా బాగా పనిచేస్తుంది. ఇంతకుముందు మనం డయాబెటీస్ గురించి డైట్ చార్ట్ పెట్టుకున్నాం కదా, అందులో ఏంటంటే ఒక పూట ఫుడ్డే
తీసుకోవాలి అని చెప్పాను కదా. అంటే మార్నింగ్ ఒకవేళ తీసుకుంటే 2 ఇడ్లీ కానీ లేకపోతే రాగి జావ కానీ అలా తీసుకుని మధ్యాహ్నం టైంలో జొన్న ఉప్మా కానీ జొన్న జావ కానీ ఇలాంటివి తీసుకోమని చెప్పేసి, లేకపోతే చపాతీలు కానీ, ఒక పూట బ్రౌన్ రైస్ కానీ, ఒక పూట అంటే లంచ్. సో వారంలో ఒక టైం టేబుల్ లాగా ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక రోజు ఇది పెట్టుకోవచ్చు రాగి సంగటి. సో డయాబెటీస్ వల్ల అంటే 1 వరకు ఆగకుండా 12 లోపలే లంచ్ చేసేలాగా ప్లాన్ చేసుకుని ఇలా రాగి సంగటి చేసుకోవాలి. అందులో టేస్ట్ కోసం అయితే కనుక వాళ్ళు వంకాయ కూర గుజ్జు కూర లాగా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఎందుకంటే వంకాయ మసాలా కూర అయితే ఇంకా బాగుంటుంది. అలా కాకపోయినా మామూలు వంకాయ టమాటా ఏదైనా సరే వంకాయ కాంబినేషన్ బాగుంటుంది. దాంతోపాటు కొంచెం మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే మేడం, అలా వారానికి ఒకసారి తీసుకోవడం మంచిది. అలాంటి డైట్ మీరు అన్నారు మెనోపాజ్ స్టేజ్ లో ఉన్న ఆడవాళ్ళకైతే ది బెస్ట్ అన్నారు. వాళ్ళు ఎలా తీసుకోవచ్చు? వాళ్ళు కూడా రెగ్యులర్ గా ఎవరైనా వారానికి ఒకసారి మన సైడ్ కొంచెం అలవాటు అయ్యేవారు. అలవాటు అయితే వీక్లీ ట్వైస్ తినగలుగుతారు, వెళ్ళిపోవచ్చు. సో ఇది చేయడం ఏంటంటే చాలా ఈజీ అమ్మా. ఇంట్లో అన్నం నేను వండిన పద్ధతి ఏంటంటే మట్టి కుండలో అన్నం వండుతాను కదా. మధ్యాహ్నం ఇంట్లోకి మట్టి కుండలో అన్నం వండేసాను. అన్నం అడుగన్నం కొంచెం వాటరీగా ఉంచేసాను అనమాట. సో ఆ అన్నంలో ఒక 4 times వాటర్ వేసేసి అలా మరగబెట్టించేసాను. మరగబెడుతుంటే చక్కగా అన్నం అంతా కూడా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. అప్పుడు ఈ రాగి పౌడర్ తీసుకుని ఒక 1/2 cup రాగి పౌడర్ తీసుకుని దాన్ని ఇంక నీళ్ళేం కలపకుండా అన్నం మీద ఒక లేయర్ లాగా వేసేసాను. వేసేసి ఒక పొంగు ఇలా కొత్త మనకి బబుల్స్ వస్తుంటాయి కదా, అలా బబుల్స్ వచ్చే వరకు ఉంచాను. తర్వాత కట్టేసాను. స్టవ్ కట్టేస్తే ఆ వేడికి రాగి ఇదైపోతుంది, ఉమ్మగిల్లిపోవడం ఉడికిపోతుంది. అలా అయిపోయి మెల్ట్ అయిపోయి ఇలా మామూలు రాగి కలర్కి వచ్చేసి, అంతమంది పౌడర్ ఏంటంటే పింక్ కలర్లో ఉంటుంది. సో ఉడికేసరికి ఇలా రెడిష్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత కొంచెం స్పూన్ తోటి బాగా కలిపేసేస్తే ఆ కుండ వేడికి అది చక్కగా ముద్దలాగా ఉడికిపోయింది అనమాట. సో అలా సింపుల్గా చేసుకోవచ్చు. అలా కానప్పుడు మట్టి కుండలు ఇవి అలవాటు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే అంటే కుక్కర్లో అయితే ఈజీ. సో కుక్కర్లో అన్నం వేసేసి అన్నం ఉడికించేసేసుకుంటాం. సో 1:10 times వరకు వాటర్ వేసేసి మెత్తగా పడిపోవాలి. అందులో అది లాస్ట్లో వచ్చాక మళ్ళీ మూత తీసేసి పౌడర్ వేసేసి ఒక పొంగు రానివ్వాలంటే బబుల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. తర్వాత కుక్కర్ కట్టేసేసి మూత పెట్టేసేస్తే అది తర్వాత మనం కలపాలి బాగా. కలిపితే ఆ వేడికి ఇదంతా ఉమ్మగిల్లిపోయి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇది నెయ్యి వేసుకుంటే ఉడికేటప్పుడు ఇంకొంచెం ఫ్లేవర్ అది బాగుంటుంది. నెయ్యి వేయకపోయినా కూడా తీసుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా ఏంటంటే పూర్ మ్యాన్స్ ఫుడ్ బట్ మోస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. మనం ఏంటంటే చాలా వరకు పూర్ మ్యాన్స్ ఫుడ్స్ అన్ని వదిలే మనకి ఎందుకు అన్నట్టుగా వదిలేసేసాం. కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి వ్యాధులు మనం ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే కనుక అవి అందులోనే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మోస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ కాబట్టి అలాంటివన్నీ మళ్ళీ మనం అడాప్ట్ చేసుకుని హెల్దీగా వాటిని ప్రిపేర్ చేసుకోవడం, తెలుసుకుంటే తినడము, పిల్లలకి అలవాటు చేయడం అది కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలకి అలవాటు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి అసలు ఇప్పుడు బలం లేని పిల్లల్ని ఎక్కువగా చూస్తున్నాం. బలం కలగాలంటే ఇలాంటి మంచి ఫుడ్స్ తీసుకోవాలి. సో మన ఇంట్లో ఒక మంచి మెనూని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఈ రాగి సంగటి అనేది బెస్ట్ మెనూ అవుతుంది. ఓకే మేడం, పిల్లలకి ఆస్తి ఇవ్వడమే కాదు ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రయత్నాలు కూడా చేయాలి. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.